వేరుపరుస్తాను, ఇంకా బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా వేరుపరుస్తాను అంటున్నాడు కదా. మరి ఆ మాటలేంటి? ఆ మాటల వరకు ఉన్న పరమార్థం ఏంటి? ఇప్పుడు మనకన్నా ముందుగా చనిపోయిన వారు, ఇప్పుడు దేవుడు అన్నాడు సమస్తము లోక రక్షకుడు అన్నాడా లేకపోతే కొంతమందికి అన్నాడా? లోక రక్షకుడు అంటే సమస్తము కదా. సమస్తము కొరకు ప్రాణములు పెట్టాడు, సమస్తము కొరకు పాపములు నడిపింపబడ్డాడు. మరి మనకన్నా ముందుగా చనిపోయిన వారు అక్కడికి వెళ్ళిపోయారు. మరి నా నామములో ప్రతి ముఖాలు వంగును, నా నామములో ప్రతి నాలుక కన్ఫెస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పినప్పుడు మనకన్నా ముందుగా చనిపోయిన అబ్దుల్ కలాం గారు ఇప్పుడు ఎక్కడున్నాడు? వెరీ ఈజీ. మరి మనకన్నా ముందుగా చనిపోయిన వారు అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయారా? మరి నరకానికి వెళ్ళిపోయినప్పుడు ఈ స్టేట్మెంట్ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మరి ఇది అబద్ధము. ఒకవేళ యేసు ప్రభు నిజమైతే మరి మనకన్నా ముందుగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళు రక్షింపబడ్డారా? ఇంకా రక్షింపబడలేదా? మరి దీన్ని క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు మీ కొరకు నియమించిన ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు తిరుగుడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను, అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము అంటున్నాడు. అంటే సత్యమును మనం తెలుసుకోనంత వరకు కూడా, అవివేకమైన జ్ఞానంతో ఈ శరీరంతో నువ్వు అర్థం చేసుకున్నంత వరకు కూడా ఆయన ఎలా ఉంటాడంట? పరలోక నివాసిగా ఉండడం ఆవశ్యకం అంటున్నాడు. అంటే నువ్వు ఎవరికి ఇప్పుడు తూట్లు పొడుస్తున్నావు? నువ్వు క్రీస్తుకు తూట్లు పొడుస్తున్నావు. నీ శరీరము నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. నీకు నచ్చిన వాక్యము, ఈ రోజు నేను ఎంత బాగా చెప్పారు వాక్యం అనుకుంటారు. నీకు నచ్చిన వాక్యం ఏంటంటే ఆత్మానుసారమైన వాక్యం ఎవరికీ నచ్చదు. ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నాను. ఈ రోజు సంఘానికి నచ్చిన వాక్యం ఏంటంటే ఆత్మీకంగా, అది శరీరానుసారముగా నేను కూడా మంచి మంచి కొటేషన్స్, ఉదాహరణ, ఎగ్జాంపుల్స్ కనుక చెప్తే ఈ రోజు వాక్యం ఎంత బాగుంది. కొటేషన్స్ వల్ల ఎవడో మారు మనసు పొందడు. పిట్ట కథల వల్ల ఎవడో మారు మనసు పొందడు. వాక్యం ఎప్పుడు కూడా గుచ్చుకుంటూనే ఉండాలి. నీకు సమ్మగా ఉండే వాక్యము, నీ కన్నీళ్ళు విడిచేటప్పుడు నీ హృదయానికి హాయిగా ఉందనే వాక్యము, దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. నీ శరీరము నశించిపోయే నిష్ప్రయోజనమైన శరీరానికి సమాధానంగా ఉండే వాక్యము, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నా సహోదరి, నా సహోదరుడా, వాక్యం నేను గుచ్చుకుంటుందంటే అది నీ హృదయమును తాకుతుందని అర్థము. ఆ వాక్యము ద్వారా నీవు నీ మనసులో మారు మనసు పొందుతున్నావు అని అర్థము. అంతేకాని పిట్టకథలు చెప్తూ ఉండంటే నిన్ను దేవుడు బలపరిచే విధంగా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అనేవి నిన్ను ఆ శరీరాన్ని బలపరుస్తాయి. ఆ శరీరానికే విన్నప్పుడు నీలో నీకు తెలియని ఒక ఎంతూజియం పుడుతుంది. దానివల్ల ఆ నిమిషం విన్నంత వరకు ఆ వాక్యము నీకు ఏదో ఒక బలంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ నీ ఆత్మను రక్షింపబడే విధంగా లేని ఆ సువార్త అయినా, ఆ పిట్టకథలైనా, ఆ యొక్క ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అయినా, లేకపోతే ఆ సామెతలైనా దేనికి ఉపయోగపడవు. ఆ వాక్యము నీవు ఇక్కడ నుంచి గుడి నుంచి బయటికి వెళ్ళగానే నీలో ఉన్న వాక్యం ఏమవుతుంది? అపవాది